శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీ జీవితంలో అసాధారణమైన కార్యములు ఏదైనా ఉన్నదని నీవు తలస్తే, ఇది నా వల్ల కాటలేదు, ఇది అసాధ్యము, అసంభవం, ఇది ఎలా జరుగుతుంది అని దేవుని కార్యాలను ఒకవేళ సందేహిస్తూ ఉంటే నీతోనే దేవుడు చెప్తున్నాడు, మనిషి యొక్క బలము చేత, మనిషి జ్ఞానము చేత, శక్తి చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత జరుగుతుంది అని మనుషులు కాదు మాట్లాడుతుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట యందు విశ్వాసముంచు. ఆయన మాట యందు నీవు పరిపూర్ణమైన నమ్మకము ఉంచగలిగితే దేవుని గొప్ప శక్తి కలిగిన కార్యములు నీ జీవితంలో ప్రారంభించబడడం నీవు గమనించగలవు. అట్టి కృప ప్రభు అనుగ్రహించి ఆయన కార్యములు, శక్తివంతమైన బలమైన కార్యములు మన జీవితాలలో జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక మీ ఆత్మ చేత గొప్ప కార్యములను మా జీవితంలో ప్రారంభించారు. ఇంతవరకు మా శక్తి మీద, మా బలము మీద, మా జ్ఞానము మీద, సామర్థ్యత మీద ఆధారపడి నష్టపోయినది, సిగ్గును అవమానమును పొందినది ఇక చాలని అయ్యా, మీ లేఖనమునందు విశ్వాసముంచి దేవుని గొప్ప కార్యములు, శూర కార్యములు, బలమైన కార్యములు మా జీవితంలో చూడగలము అనే ఒక విశ్వాసము ప్రతి బిడ్డ హృదయములో పుట్టించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను నాయనా మీరు బలపరిచినందుకై స్తోత్రం. అసాధారణ కార్యములు సాధారణమైనవిగా సాధ్యపరచగలిగిన దేవునిగా మీరు మాకున్నారయ్యా. ఆ ఒక్క ఆశతోనే బ్రతుకుచున్నాము. నా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నీ పిల్లలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో గొప్ప కార్యమును చూచుదురుగాక. వారి హృదయము బలముతోనూ, శక్తితోనూ, ఆత్మవిశ్వాసముతోనూ నిండుకొనుగాక. ప్రతి విధమైన సందేహపరచు ఆత్మ క్రియలు యేసు నామములో తొలగిపోవునుగాక. కృపచూపమని వేడుకుంటున్నాం. అది వ్యాధి అయినా, బలహీనత అయినా, దురాత్మ క్రియలే అయినా, ఆర్థిక సమస్యలైనా, శత్రు పోరాటములే అయినా అయ్యా, మీ శక్తి కలిగిన కార్యములను మీరు జరిగించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయముగా మీ జీవితాలలో గొప్ప శక్తి కలిగిన కార్యములు చేయునుగాక, మీరు పొందుదురుగాక. తప్పకుండా ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని విశ్వాసముతో దేవుని కార్యములు చూడండి. అంతేకాదు ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు కూడా బలపరచబడినట్లుగా, వారు కూడా దేవుని నామమందు గొప్ప విశ్వాసము నిలుపునట్లుగా ప్రోత్సహించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించునుగాక. మీ కుటుంబాలలో ఆయన నిండైన ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. దీర్ఘాయువు చేతను, సమృద్ధి చేతను, ఆరోగ్యము చేతను, సమాధానముతోను మిమ్ములను నింపునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.